ఇప్పుడు మీకు డీజే టిల్లు తెలుసు, సో అట్లా తెలుగులో ఎవరైనా డీజే టిల్లి ఉన్నారా? అంటే నేనే అసలు డీజే టిల్లు ఫీమేల్ వర్జన్ కావాలంటే నేను ఉన్నాను. మేల్ డామినేటెడ్ జాబ్ ఇది, అబ్బాయిల జాబ్ ఇది, మీరు ఎలా చేస్తున్నారు ఇది? అంటే తప్పుగా అనుకోకూడదు హరీష్. మీడియా దీంట్లో దర్ ఇస్ అ బిట్ ఆఫ్ స్లీజ్ అండ్ స్కిన్ షో. మీరు సారీస్లో, లంగావోణిలో, హాఫ్ సారీస్లో డెమోన్స్ట్రేట్ చేస్తున్నారు, అది ఎట్లా? హీ గేవ్ రెఫరెన్సెస్ ఆఫ్ 2 pieces బికినీ అండ్ ఆల్ వేసుకుంది. నేను అసలు అది వేసుకొని నేను ప్లే చేయలేకపోయాను. సడన్ గా ఆ బియర్ బాటిల్ తీసుకొని కొట్టేస్తా ప్లే చేయన సాంగ్ అంట. ఏదైనా క్లబ్ లో కానీ పబ్ లో ఏ సాంగ్ తో స్టార్ట్ చేస్తారు, మధ్యలో ఏ సాంగ్ ప్లే చేస్తారు, పార్టీ ఎండ్ కి ఏ సాంగ్ ప్లే చేస్తారు? ఐ స్టార్ట్ విత్ గబ్బర్ సింగ్, దాని తర్వాత ఇదేమిటమ్మా మాయా మాయా అది పెట్టాం. దబిడి దిబిడి బాలయ్య సాంగ్ అయితే పెట్టాల్సిందే. ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే ఈ అంటే ఎక్సెప్ట్ అయినట్టు. ఇంకా గుడ్ సాంగ్ అంతే. క్లబ్ కి, పబ్ కి, రేవ్ పార్టీకి. పబ్ లో అయితే తింటున్నాం, తాగుతున్నాం అలాంటి వైబ్ కి వస్తారు. క్లబ్ కి మాత్రం అసలు డాన్స్ చేయాల్సిందే అలాంటి వైబ్ కి వస్తారు. కానీ రేవ్ పార్టీస్ ఆర్ డీజే నాన్సీ ఇప్పుడు ఒక 4-5 యాక్టర్స్ వి సాంగ్స్ మిక్స్ చేయండి. చూసారు కదా టీజర్. ఈరోజు మన గెస్ట్ డీజే నాన్సీ. డీజే ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కదండి, అలాంటిది డీజే నాన్సీ ఈజ్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. డీజే లైఫ్ చాలా బాగుంటుంది, గ్లామరస్ లైఫ్ ఉంటుంది అనుకుంటాం కదా, కానీ బిహైండ్ ద స్టేజ్ ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్, వాళ్ళ ఛాలెంజెస్, హార్డ్షిప్స్, వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి, ఒక డీజే అవ్వాలంటే ఏం చేయాలి. డీజే నాన్సీ స్టోరీ చాలా ఇన్స్పిరేషనల్ ఉంటుంది. యూ రియలీ లవ్ ఇట్. మన పాడ్కాస్ట్లో ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ జానర్ టచ్ చేస్తున్నాము. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హలో డీజే నాన్సీ ఏకే నందిని, హౌ ఆర్ యు అండి? ఐఎమ్ గుడ్ హరీష్. హలో. ఇమాజిన్ ఇది మీ ఈవెంట్ అనుకోండి, మీ సెట్ అనుకోండి, ఒక క్లబ్, ఒక 300-400 క్రౌడ్ ఉంది. ఎట్లా స్టార్ట్ చేస్తారు, మీ ఎనర్జీస్ అని ఒకసారి చూపించండి. ఓకే, సో వాట్స్ అప్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు అందరూ? మై నేమ్ ఇస్ డీజే నాన్సీ, యువర్ వెరీ ఓన్ డీజే ఫ్రమ్ హైదరాబాద్, అండ్ ఐఎమ్ హియర్ టు డాన్స్ విత్ యూ. అందరితో ఆడడానికి, డాన్స్ చేసుకోవడానికి నేను వచ్చేసాను. సో లెట్స్ బిగిన్. ఆ ఎనర్జీ మాత్రం హైగా పెట్టుకోండి, పాడండి నాతో, డాన్స్ చేయండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ ద డాన్స్ ఫ్లోర్. సో దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. యా, నో, ఇట్స్ అ ప్రివిలేజ్. ఒక ఫీమేల్ డీజే, సారీ ఫీమేల్ డీజే అనొచ్చా? ఎందుకంటే టాలీవుడ్ డీజే కూడా అనొచ్చు. ఎందుకంటే మేల్ డామినేటెడ్ ఫీల్డ్ కదండి. ఎట్లా మేల్ డామినేటెడ్ జాబ్ ఇది, అబ్బాయిల జాబ్ ఇది, మీరు ఎలా చేస్తున్నారు ఇది? అంటే తప్పుగా అనుకోకూడదు హరీష్. మనం కొన్ని మాటల్లో లైక్ లైఫ్ డెసిజన్స్ అయినా, మన కెరియర్ డెసిజన్స్ అయినా, అలాంటి దాంట్లో మనం పేరెంట్స్ మాటలు కొంచెం అట్లా తక్కువగా వినాలి. ఇంకా మనం ఎక్కువగా మనకి ఏంటి ఇష్టం అలాంటి ఆలోచించుకొని వీ షుడ్ టేక్ డెసిషన్స్. అండ్ నేను అలాగే డెసిషన్ తీసుకున్నాను. నాకు నచ్చింది ఏంటి అని. నాకు మ్యూజిక్ ఇష్టం, నాకు పైగా తెలుగు మ్యూజిక్ ఇష్టం, అంటే ఆ ఫీల్డ్లో వెళ్ళడం. ఐ హ్యాడ్ దట్ థాట్. అండ్ దెన్ యు ఆర్ సేయింగ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, బట్ ఐ థింక్ దట్ అట్ దిస్ స్టేజ్ మనకి అసలు అమ్మాయిలు ఏదైనా చేసుకోవచ్చు. అది ఏదైనా వాళ్ళకి ఒక్కసారి మనం చేయాల్సిందే, అది ఒకసారి మనం ఆలోచించామనుకోండి, కెన్ డూ ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ డిడ్ యాజ్ వెల్. సో యా. ఓకే, అంటే మీ ప్యాషన్, మీ గట్ ఫీలింగ్తో మీరు వెళ్ళారు, పేరెంట్స్ మాట వినలేదన్నమాట. అంటే మాట వినలేదని కాదు, మనం కన్సల్ట్ అవుతాం పేరెంట్స్ని. అసలు కొన్నిసారి అయితే సొసైటీ మాటలు మనం ఎంత వింటాం కదా, అసలు అది అయితే అసలు వినకూడదు. దట్స్ వాట్, బికాస్ అదేమో దట్స్ అ పర్స్పెక్టివ్ విచ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అట్ ఆల్. మనకి అసలు అవసరమే లేదు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారని. మనం చేశాక మన దగ్గర మంచిగా ఫేమ్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసింది అనుకోండి, అప్పుడైతే వాళ్ళు చాలా ఖుషి అవుతారు. సో డోంట్ థింక్ అబౌట్ సొసైటీ. పేరెంట్స్ మాత్రం, ఫ్యామిలీ మాత్రం నీ కన్సల్ట్ అవ్వచ్చు, కానీ డెసిజన్ మాత్రం మనమే తీసుకోవాలి. అసలు మాకు మంచిగా ఏంటి, మాకు నచ్చింది ఏంటి. సో దట్స్ హౌ డెసిజన్ షుడ్ బి మేడ్. నైస్. డీజే అంటే డిస్క్ జాకీ కదండి, మీ జాబ్ చెప్పండి, ఏం చేస్తారు డీజే అంటే? డీజే అంటే ఒక మ్యూజిక్ జర్నలిస్ట్ లాగా. అంటే మనం ఎన్ని సాంగ్స్ వింటాం. ఇప్పుడు జర్నలిస్ట్ పని ఏంటి, అసలు ఎక్కడి నుంచి ఏ న్యూస్ దొరికింది అది వచ్చి వాళ్ళు చెప్తారు, అసలు ఇది జరుగుతుంది అదే జరుగుతుంది. అలాగే డీజే మాత్రం మ్యూజిక్ జర్నలిస్ట్ లాగా అనమాట. మనం మంచి సాంగ్స్, ఏదేదో జానర్స్ ఉంటాయి కదా, రకరకాల జానర్స్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి. అక్కడ ఏంటి సాంగ్ మనకి మంచిగా సెట్ అవుతుంది, వైబ్ అవుతుంది, అలాంటివి మంచిగా ఒక ప్లేలిస్ట్లో పెట్టేసి కానీ, లేకపోతే మన సెట్లో పెట్టేసి జనాలకి
మనం క్లబ్స్లో కానీ పబ్స్లో కానీ ఏదైనా ప్లేస్లో ప్లే చేయాలి, వాళ్ళు మంచిగా డాన్స్ చేయాలి, వాళ్ళతో మనం కూడా క్రౌడ్ని రీడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అది దట్ ఈస్ అవర్ వర్క్. ఇట్స్ ఎవ్రీథింగ్. అన్నీ చేసుకోవాలి. అది మనం మ్యూజికే ప్లే చేస్తున్నాం లాగా ఉండదు. మనం మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అది అలాగే క్రౌడ్ని ఎంటర్టైన్ ఎంత చేయాలంటే వాళ్ళు మళ్ళీ డీజే నాన్సీ షోకి నేను వెళ్ళాలి, ఎందుకంటే ఆమె మ్యూజిక్ చాలా బాగుండేది, ఎందుకు డిఫరెంట్గా ఉండింది, అలా థాట్ పెట్టుకొని రావాలి. సో ఇట్స్ లైక్ దాట్. ఎక్కడెక్కడ ప్లే చేస్తారు మీరు? ఏ ఈవెంట్స్ కానీ ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ప్లే చేస్తారు? దేనికైనా అయితే ఐ ప్లే ఫర్ క్లబ్స్. ఐ ప్లే ఆఫ్ కోర్స్ క్లబ్స్ అండ్ పబ్స్ అయితే ఉంటాయి. అది కాకుండా మ్యారేజెస్లో ప్లే చేస్తాను. మ్యారేజెస్ కాక సంగీత్ ఉంటుంది. మ్యారేజ్లో అన్ని ఈవెంట్స్, సంగీత్, హల్దీ, మెహందీ ఏదైనా పెట్టినా, బర్త్డే పార్టీస్ కూడా ప్లే చేస్తాను. సో ఇట్ డిపెండ్స్. కాలేజ్ షోస్ ఉంటాయి, కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి, యాన్యువల్ కార్పొరేట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాగే కాలేజ్ది కూడా యాన్యువల్ ఈవెంట్స్ ఉంటాయి. సో అన్నీ వాట్ ఎవర్ యూ నీడెడ్ ఫర్ వీ కెన్ డెఫినెట్లీ ప్లే, అలా ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇప్పుడు డీజే అంటే మిక్సింగే కదండి, ఒక పాట తర్వాత ఇంకో పాట రావాలి, వాళ్ళ వైబ్ ఎట్లా ఉండాలి, అట్మాస్ఫియర్ ఫుల్ ఎనర్జీ అంతా మెయింటైన్ చేయడానికి కదా. మీరు ఇక్కడ ఎక్కువ తెలుగు స్టేట్స్లోనే ప్లే చేస్తారు, బయట ఎక్కడైనా ప్లే చేస్తారు? ప్లే చేసింది మాత్రం ఎక్కడైనా ప్లే చేస్తా, బట్ యా ఆఫ్ కోర్స్ మా బేస్ హైదరాబాద్ ఉంది కాబట్టి తెలుగు స్టేట్స్ ఎక్కువగా కవర్ అవుతాయి. సో ఈ ఈవెంట్స్లో ఎక్కువ ఏ పాటలు ప్లే చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి అయితే ఆయా షేర్ ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఆయా షేర్ ఎక్కువగా వెళ్తుంది. మోనికా కొత్తగా వచ్చిన పాటలు ఎక్కువగా వెళ్తాయి. సో దట్ ఈస్ దేర్. కానీ మనం ఒక్క షోకి వెళ్ళినప్పుడు దాని వెనకాల హోంవర్క్ ఉంటుంది, చాలా హోంవర్క్ ఉంటుంది. అంటే ఏ టైప్ ఆఫ్ షో, కాలేజ్ షోవా లేకపోతే క్లబ్ షోవా, దాంట్లో మనం ఎలాంటి స్టోరీ టెల్లింగ్ చేస్తాం అంటే డీజే సరే ఒక 100 సాంగ్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటి తర్వాత ఒకటి పెట్టేసి లాగా ఉండదు. అంటే సడన్గా పిల్ల నువ్వు లేని జీవితం నడుస్తుంది, సడన్గానే మోనికా పెట్టేసాను అనుకోండి, ఆ వైబే మ్యాచ్ అవ్వదు కదా, బ్లెండ్ అవ్వదు, అది బ్లెండ్ అవ్వదు. దానివల్లే వి డూ అ లాట్ ఆఫ్ హోంవర్క్. సో నేను ఎలా అంటే ఐ స్టార్ట్ విత్ రొమాంటిక్ సాంగ్స్, లేకపోతే కొన్ని సాంగ్స్ దట్ దే కెన్ సింగ్. సో ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఏదైనా క్లబ్లో కానీ పబ్లో పార్టీలో ఏ సాంగ్తో స్టార్ట్ చేస్తారు, ఆ వైబ్ ఎట్లా తీసుకెళ్తారు, మధ్యలో ఏ సాంగ్ ప్లే చేస్తారు, పార్టీ ఎండ్కి ఏ సాంగ్ ప్లే చేస్తారు? ఓకే, సో అన్నీ అయితే చెప్పాను, లేకపోతే మొత్తం ప్లేస్ బయటికి వచ్చేస్తుంది. సో ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను గబ్బర్ సింగ్ ఎందుకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎప్పుడైనా ఉంటారు. సో ఆ క్లబ్ వైబ్ ఏంటి, ఏ సాంగ్ పెడితే బాగుంటుంది అలాంటి తెలుసుకోవడానికి ఐ స్టార్ట్ విత్ గబ్బర్ సింగ్. లేకపోతే దాని తర్వాత పిల్ల నువ్వు లేని జీవితం, ఇదేమిటమ్మా మాయా మాయా అని పెట్టాం అలాంటి. ఎందుకంటే స్టార్టింగ్లో క్లబ్ 9-9:30 అనుకోండి, ఆ టైంకి జనాలు ఏంటంటే వస్తారు అప్పుడప్పుడే, వచ్చి వాళ్ళు తినాలి, తాగాలి, ఏదైనా మాట్లాడాలి. సో వాళ్ళకి ఆ టైం ఇవ్వాలి. రాగానే డాన్స్ చేయరు కదా, కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళకి ఆ టైంకి మనం కొంచెం వైబ్ అయ్యే సాంగ్స్ పెడతాం. సో అంటే ఫస్ట్లోనే ఫుల్ ఎనర్జెటిక్ బీట్స్ సాంగ్ పెట్టారు అన్నమాట. అంటే మీరు వచ్చారు, రాగానే నేను మోనికా పెట్టాను అనుకోండి, మీరేమో అదేంటి ఇప్పుడిప్పుడుగా వచ్చాం మళ్ళీ ఎలా డాన్స్ చేస్తాం ఆలోచిస్తారు. సో దట్స్ ద రీజన్ స్టార్టింగ్లో కొంచెం వైబ్ అయ్యే సాంగ్స్ పెడతాం అలాంటిదే. అప్పుడు ఇంకా సింగ్ చేసే సాంగ్స్ అప్పుడు ఎప్పుడో అది పెట్టేస్తాం. అంటే పాడతారు వాళ్ళు కూడా, మేము చెప్తాం కూడా. సో వెన్ ఐ స్టార్ట్ ద సాంగ్స్, లెట్స్ సే వెన్ ఐ స్టార్ట్ ప్లేయింగ్, నేను నా ఇంట్రొడక్షన్ కూడా ఇస్తాను, నేను ఎవరు వాళ్ళు తెలుసుకోవాలి కదా అసలు. ఇంకా నాకు కూడా ఆ అటెన్షన్ కావాలి కదా, నేను ఉన్నాను అక్కడ. సో మై ప్రెజెన్స్ షుడ్ బి దేర్. దే షుడ్ నో దట్ ఐఎమ్ ప్లేయింగ్, హూ ఇస్ ప్లేయింగ్, డీజే నాన్సీ ప్లే చేస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది, హైదరాబాద్దే. సో దే విల్ నో ఆల్ ఆఫ్ దిస్. అది అయ్యాక వీ స్టార్ట్ ప్లేయింగ్, ఐ టెల్ దెమ్ సింగ్ అలాంగ్ అని, నాతో పాడండి, గట్టిగా పాడండి, ఇంటరాక్ట్ చేస్తూ ఉంటా. స్టార్టింగ్లో అయితే ఎక్కువ చేస్తా, ఎందుకంటే వాళ్ళ టెన్షన్ మంచిగా వస్తుంది కాబట్టి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా అయితే గట్టిగా అరుస్తారు, సరే ఇంకా ఆ ఊపు వచ్చేస్తుంది మాకు కూడా ప్లే చేయడానికి. వేరే హీరో సాంగ్స్ అంటే వేరే హీరో ఫ్యాన్స్ గట్టిగా అరవరా? లేదు అందరూ అరుస్తారు, కానీ నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా. సో యా, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్. స్టార్ట్ విత్ పవన్ కళ్యాణ్. Then it depends again, but I'm just giving an example. Let's say I started with this song and it goes on. Then Allegra ఆ సాంగ్కి వచ్చే వరకు జనాలు కొంచెం ఒక 2-3 పెగ్స్ వాళ్ళది అయిపోతుంది కాబట్టి వాళ్ళేమో ఆ ఊపులో రావడం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కాసేపటికి ఐ లైక్ ప్లేయింగ్ లవ్ సాంగ్స్, అంటే పాటకు ప్రాణం, కొంచెం ఎక్కువ BPM, సో బీట్స్ పర్ మినిట్
సో ఎక్కువ బీపీఎం ఉండే సాంగ్స్ అండ్ సాంగ్స్ వేర్ పీపుల్ విల్ సింగ్ యాజ్ వెల్. సో పాటకు ప్రాణం అది, ఇంకా ఓయ్ ఓయ్ అదే. సో అది పాడతారు కూడా, డాన్స్ కూడా చేస్తారు. అది అయ్యాక దే విల్ ఐ ప్లే సాంగ్స్ లైక్ వేర్ దే కెన్ స్టార్ట్ డాన్సింగ్ నౌ. ఇప్పుడు కొన్ని బ్రేకప్ సాంగ్స్ ఉన్నాయి, కొన్ని డాన్సింగ్. బ్రేకప్లో కూడా మై లవ్ ఇస్ గాన్ లాంటివి సాంగ్స్ ఉన్నాయి కదా, డాన్స్ కూడా చేసుకోవచ్చు, ఆ బ్రేకప్ ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేసుకోవచ్చు, అంటే ఎంజాయ్ చేయాలంటే. సో అది, అండ్ దెన్ ఫుల్ మాస్ సాంగ్స్ అలాంటివి ఎండ్ వరకు. అచ్చా. ఇప్పుడు క్లబ్స్లో, పబ్స్లో తెలుగు పాటలు కూడా, టాలీవుడ్ మ్యూజిక్ కూడా ప్లే చేస్తారా? జనరల్ ఎక్కువ బాలీవుడ్ కానీ ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తారు కదా. యా, సో ఇప్పుడైతే చాలా క్లబ్స్లో, పబ్స్లో కానీ స్టార్టెడ్, ఈవెంట్స్లో కూడా ఇంకా ఇట్ హెస్ స్టార్టెడ్. కానీ ఒక 2 years ముందు గురించి ఆలోచిద్దాం. 2024లో నేను కూడా అప్పుడు బాలీవుడ్ ప్లే చేసేదాన్ని, కానీ ఐ వాంటెడ్ తెలుగు మ్యూజిక్ టు కమ్ అవుట్. సో నేను అప్పుడప్పుడు ఒక తెలుగు సాంగ్, 2-3 తెలుగు సాంగ్స్ పెట్టేదాన్ని లాస్ట్లో కానీ. అంటే సో చాలా క్లబ్స్లో అసలు ప్లే చేయని ఇవ్వలేదు మాకు, అసలు దే ఆల్వేస్ సెడ్ నో టు ప్లే ద సాంగ్స్. క్లబ్స్ హైదరాబాద్లోనే. సో అక్కడ ఏంటంటే, అంటే మన హైదరాబాద్లోనే ఎస్ చెప్పకపోతే బయట గురించి హౌ విల్ వి ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. సో అప్పుడు కొన్ని క్లబ్స్కి వెళ్ళి నేను చెప్పాను దట్ నేను కాసేపటి విల్ ప్లే తెలుగు సాంగ్, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు చెప్పండి. ఎక్కడ వెళ్ళినా బాలీవుడ్ సాంగ్స్ నడుస్తున్నాయి, లేకపోతే ఇంగ్లీష్ సాంగ్స్ ఉన్నాయి, కానీ తెలుగు సాంగ్స్ ఎందుకు లేవు. సో ఒక్క 1 hour అయినా ప్లే చేయనివ్వండి అంటే, లేదు కానీ మీరంతా చెప్తున్నారు కాబట్టి 30 minutes ఇస్తాం మీకు. ఓకే. సో 2 hours, 2.5 hours సెట్లో లాస్ట్ 30 minutes ఇచ్చేవాళ్ళు. అయితే ఒకరోజు క్లబ్ ఓనర్కి చూపించాం దట్ సి ఫస్ట్ 1.5 hour వరకు అందరు కూర్చునే ఉన్నారు, ఎంజాయ్ చేశారు, కానీ నేను తెలుగు ప్లే చెయ్యంగానే ఉండిన క్లబ్లో అసలు జనాలు 20-30 పీపుల్ హూ ఎవర్ వర్ దేర్. చిన్న క్లబ్ కాబట్టి తక్కువ మంది ఉన్నారు, కానీ ఆ 20-30 పీపుల్ ఆల్సో ఆర్ డాన్సింగ్ సో మచ్. వాళ్ళు ఎంత ఎనర్జీ సడన్గా ఎక్కడి నుంచి వచ్చింది. సో ఒక 2-3 times చూసిన తర్వాత ఓనర్ వచ్చి, సరే 30 minutes కాకుండా 1 hour చేద్దాం. సో దాన్ని ప్రమోట్ కూడా మనం బాలీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది ఆ బాలీ కాన్సెప్ట్, హాఫ్ బాలీవుడ్ హాఫ్ టాలీవుడ్ ప్లే చేద్దామని అది స్టార్ట్ అయింది. అది మంచిగా హిట్ అవుతుంది అంటే అప్పుడు చెప్పా, ఒక్క డే మాత్రం ఫుల్ టాలీవుడ్ ఇవ్వండి, ఎందుకంటే దేర్ ఆర్ టైం రెస్ట్రిక్షన్స్ కదా హైదరాబాద్లో. 11:30 అయిపోతుంది కొన్ని డేస్, ఇంకా కొన్ని డేస్ 12:30. సో ఫ్రైడే సాటర్డే 12:30 వరకు వెళ్తుంది, మిగతా డేస్ 11:30 అయిపోతుంది. ఆ రోజు మాత్రం 1.5 hour ఫుల్ తెలుగు పెట్టండి, చూద్దాం, రీజనల్ నైట్ పెట్టుకుందాం. ఇక్కడ క్లబ్లోనండి. అయితే వాళ్ళు అవునా మరి అది మరీ ఎక్స్పెరిమెంట్ లాగా అయిపోతుంది కదా అంటే, పర్లేదు చేద్దాం, పోస్టర్లో కూడా తెలుగులోనే రాయండి దట్ ఇట్స్ తెలుగు పార్టీ అని. అలాంటివి తెలుగులోనే పోస్టర్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు నాకు ఆ పోస్టర్ చూసి వాళ్ళకి అదే మా తెలుగు సాంగ్స్ ఉంటాయని వచ్చారు. ఫస్ట్ టైం మేము చేసినప్పుడు అరౌండ్ 150 పీపుల్ వర్ దేర్. అది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తుంది డీజే ప్లే చేస్తుంది నాన్సీ అని. వచ్చి నేను ప్లే చేసా, అసలు ఎంత ఎంజాయ్ చేశారు వాళ్ళు లాస్ట్ వరకు. వాళ్ళు వచ్చి చెప్పారు, అసలు మేము ప్రతి సండే వస్తాము, మీరు ప్రతి సండే ఇది చేయండి, మేము వచ్చి మా పాటలు వినడానికి అసలు మాకు ప్లేసే లేదు. సో ఇట్స్ సో నైస్ టు సీ దట్ సంబడీ ఈజ్ ప్లేయింగ్ దీస్ సాంగ్స్. పైగా దాంట్లో కొన్ని తమిళ్ సాంగ్స్ కూడా పెట్టేసా. సో తలపతి ఫ్యాన్స్ వాళ్ళు కూడా ఖుషి అయిపోయారు. అసలు హైదరాబాద్లో మేము ఈ ప్లేస్కి వెళ్ళాం, ఆ ప్లేస్కి వెళ్ళాం, కానీ ఇక్కడ వచ్చి మాకు మజా వచ్చింది, నెక్స్ట్ టైం కూడా వస్తున్నాం. అప్పటి నుంచి ఆ కిక్ వచ్చింది, సరే చేద్దామని. ఇంకా లాస్ట్ 1.5 yearలో యూ విల్ సీ మెనీ క్లబ్స్. అంటే మాకు కొన్ని క్లబ్స్లో ఊవంటావా కూడా ప్లే చేయకూడదంట. ఇప్పుడు అంటే అప్పుడు అంటే ఊవంటావా సాంగ్ కూడా ప్లే చేయకూడదంటే, అది అయితే మన మొత్తం ఇండియా వైడ్ ఫేమస్ అయిన సాంగ్ని మీరు మన తెలుగు స్టేట్స్లోనే ప్లే చేయకండి అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి. అవును. అయితే ఆ రోజు ఆ క్లబ్కి చెప్పా, 1 year నాకు ఇవ్వండి, 1 year తర్వాత వి విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ అ క్లబ్. ఇదే క్లబ్లో మొత్తం తెలుగు సెట్ ప్లే చేస్తా, ఇప్పుడు చేస్తున్నా కూడా ఫుల్ తెలుగు ప్లే. సో ఆఫ్ కోర్స్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో కానీ, వైజాగ్లో కానీ, అంటే చాలా ఇలాంటి సిటీస్లో వీ డూ మిక్స్ అండ్ ప్లే. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు హిందీ సాంగ్స్ని కూడా బాగా వింటారు, అందుకే అన్నీ మిక్స్ చేసి ప్లే చేస్తాం. కానీ ఒకవేళ ఒంగోలు లాంటి, ఏలూరు లాంటి ప్లేసెస్ ఉన్నాయి అనుకోండి, అలాంటి ప్లేసెస్లో ఫుల్ తెలుగు కూడా ప్లే చేస్తాం. అక్కడ హిందీ నడవదన్నమాట.
కొన్ని సాంగ్స్ నడుస్తాయి, అంటే షీలాకి జవాని, బేబీ డాల్ అలాంటి సాంగ్స్ అయితే అందరు వింటారు. బట్ ఫుల్ తెలుగు కావాలంటే కూడా మేము ఉన్నాం. అంటే మీరు మరీ మాకు డీజేసే లేవు అలాంటివి ఏం లేదు. ఇంకా చూస్తున్నాం చాలామంది డీజేస్ ఇప్పుడు వస్తున్నారు కూడా, వీల్ ప్లే తెలుగు, వీఆర్ ప్లే, దే ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ ఎవ్రీ వన్. సో ఇట్స్ అ నైస్ థింగ్ టు బీ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ. వాళ్ళ మ్యూజిక్ని బయటకి తీసుకుని వచ్చే వాళ్ళు ఒక్క పేరు డీజే నాన్సీ కూడా. నైస్, వెరీ నైస్. మీరు తెలుగు అమ్మాయి కాదు బేసికలీ, కానీ ఇప్పుడు తెలుగు అమ్మాయి. నేను నా మదర్ టంగ్ హిందీ కావచ్చు, కానీ నేను ఇక్కడే తెలుగు అమ్మాయినే. అదే లేదండి, మీరు తెలుగు పాటలు కూడా ప్లే చేస్తున్నారంటే. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ట్రెండ్ ఏంటి? ఒక సెట్ ఆఫ్ 10 సాంగ్స్ చెప్పండి, ఫుల్ తెలుగు ఏం ప్లే అవుతున్నాయి క్లబ్స్లో, బరాత్లో. తెలుగు నేను చెప్పాను కదా, ఆయా షేర్ అయితే అసలు అందరికీ ఆయా షేర్ కావాలి. ఎందుకంటే అప్పుడు వచ్చింది ప్యారడైజ్ థీమ్, కానీ ఆ సాంగ్ ఏముంటుంది, ఆ థాట్ ఉండే అందరికీ. అసలు ఇప్పుడు వరకు దామ్ దామ్ ధూమ్ ధూమ్ ధామ్ అనుకుంటున్నాం, కానీ ఆ లిరిక్స్ ఏం వస్తాయి ఏంటి, ఇప్పుడేమో అన్నీ వచ్చేసింది కాబట్టి ఎవ్రీబడి వాంట్స్ ఇట్. మోనికా అసలు ఎవర్ గ్రీన్ సాంగ్, మోనికా అయితే దట్ ఇస్ అ వెరీ నైస్ సాంగ్. అది ఆయుధ పూజ, హొయ్యా హొయ్యా హొయ్యాలా ఆయుధ పూజ చెయ్యాలా, అది ఉంటుంది. సో ఆ ఫ్లో, దబిడి దిబిడి బాలయ్య సాంగ్ అయితే పెట్టాల్సిందే. అసలు మా బాలయ్య ఫ్యాన్స్ లేకపోతే కోప్పడతారు. సో వీ వాంట్ దెమ్ టు బీ హ్యాపీ యాజ్ వెల్ ఎవ్రీ వన్. సో అదేమో ఒక ఎనర్జీ అక్కడ ఏ ప్లేస్ అయినా. సో అది సాంగ్స్ పెడతాం. ఫోక్లో మాత్రం మంగ్లీ గారిది వచ్చింది కదా, బైలోనే బల్లి బల్లి, అసలు ఆ సాంగ్ ఇస్ సచ్ అ నైస్ వైబ్. డాన్స్ అయినా దానిపైన ఇట్స్ అ వెరీ నైస్ తెలంగాణ ఫోక్ సాంగ్. ముంబైకి రాను, అది కూడా రాను ముంబైకి రాను, అసలు దానిది కూడా స్టెప్ అయినా ఆ బీట్స్ అయినా వెరీ నైస్. దట్ హ్యాస్ టు బి దేర్. గుడ్. యా. డీజే నాన్సీ, నేను మీ కొన్ని రీల్స్ చూశాను, కొంచెం అన్కన్వెన్షనల్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇదంతా మీడియా, దీంట్లో దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ స్లీజ్ అండ్ స్కిన్ షో. మీరు సారీస్లో, లంగావోణిలో, హాఫ్ సారీస్లో డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు, అది ఎట్లా? దట్స్ అ ఛాలెంజ్ దట్ ఐ ఫేస్ ఇనిషియలీ యాజ్ వెల్. ఇప్పుడు ఎలా అంటే జనాలకి ఆ రిజిస్టర్ అయిపోయింది మైండ్లో దట్ ఇఫ్ దెర్ ఇస్ అ డీజే దెన్ ఇట్ షుడ్ ఓన్లీ బీ ఇన్ వెస్టర్న్ డ్రెస్సెస్ అనమాట. సో స్టార్టింగ్లో కూడా నాకు ఎంక్వైరీస్ వచ్చేటప్పుడు, అంటే చాలా కొత్తలో ఒకరు కాల్ చేసి అసలు మీరు డీజేయింగ్ చేస్తారా, మాకు బాలీవుడ్ కావాలి అని. సరే ఓకే అన్న, కానీ మీ పిక్స్ అంత బాగాలేదు యాక్చువల్లీ, చూసి అంత అట్రాక్టివ్గా లేదు, గ్లామరస్గా లేదు. అంటే గ్లామరస్, వాట్ డూ యూ మీన్ బై గ్లామరస్ అని అడిగా. అయితే కాదు, ఒక 2-3 ఫొటోస్, ఐ విల్ సెండ్ సమ్ ఫొటోస్ ఫర్ రెఫరెన్స్, చూడండి, అలాంటివి చేసుకోగలిగితే మాత్రం మీకు ప్రతి వీక్కి ఒక షో నేనే ఇచ్చేస్తా అన్నాడు. అంటే లైక్ వస్తూ ఉంటుంది మీకు షోస్, అసలు ఏం ప్రాబ్లం అవ్వదు. అయితే సరే పంపించండి అంటే హీ గేవ్ రెఫరెన్సెస్ ఆఫ్ 2 pieces బిక్నీ అండ్ ఆల్ వేసుకుంది. నేను అసలు అది వేసుకొని నేను డీజే అంటే నా టెక్నికల్ స్కిల్స్ ఇంకా క్రౌడ్ వర్క్ని చూస్తానా, లేకపోతే వుడ్ ఐ డూ సంథింగ్ లైక్ దట్. సో నేను చెప్పా, నేను దిస్ ఈజ్ నాట్ మై పర్సనాలిటీ, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దిస్, అండ్ నేను ఆ స్కిన్ షోని చేసి షోస్ని తీసుకొని రావడం అలాంటి చేయను. సో అండ్ టాకింగ్ అబౌట్ గ్లామరస్, నేను ఎప్పుడు మీ ముందు కూర్చున్నా, ఐఎమ్ ఐ నాట్ లుకింగ్ దట్ గ్లామరస్? వెరీ గ్లామరస్. యా. సో అది దట్ ఈస్ ద మైండ్ సెట్ ఐ హ్యావ్. సో గ్లామరస్ అంటే అలాంటి బట్టలే వేసుకోవాలి, అప్పుడే గ్లామరస్గా ఉంటారని కాదు. హౌ యూ ఈవెన్ ఇన్ అ ట్రెడిషనల్ అటైర్ యూ కెన్ స్టిల్ క్యారీ దట్ ఆరా. అలాంటినే బయటకి తీసుకొని రావాలని నేను ఫోటోషూట్స్ కూడా, మోస్ట్ ఆఫ్ మై పోస్టర్స్ యూ విల్ సీ దట్ ఐ యామ్ ఇన్ అ సారీ, ఆర్ ఇప్పుడు కొత్తగా లైక్ యూ సెడ్ ఇన్ ద రీల్స్ అండ్ ఆల్, దేర్ ఆర్ మెనీ షోస్ that I've done in sarees or half sarees. ఇంకా వాళ్ళు చూసి అసలు చాలామంది నాకు ఇప్పుడు రిక్వెస్ట్ వస్తున్నాయి కదా, లేకపోతే ఎంక్వైరీస్ వస్తున్నాయి, దాంట్లో అందరూ అదే అంటున్నారు, అసలు మిమ్మల్ని చూసి మీరు మంచిగా బ్లెండ్ అయిపోయారు ఆ షోకి. సో ఇప్పుడు పెళ్లి షోకి వెళ్ళాను అనుకోండి, సంగీత్కి వెళ్ళాను అనుకోండి, నేను కూడా హాఫ్ సారీలో వచ్చాను, మంచిగా బ్లెండ్ అవుతాను కదా. అదే నేను జీన్స్ ఇంకా క్రాప్ టాప్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు. మరి అది దట్ ఈస్ జస్ట్ సంబడీ హూ హ్యాస్ కమ్. బట్ నేను ఆ ప్రెజెన్స్ డీజే నాన్సీ వచ్చిందంటే మీకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను మీ ఫంక్షన్లో మీ అమ్మాయి లాగానే మంచిగా ఉంటా, మీకు మంచిగా ఎక్స్పీరియన్స్ ఇస్తా. సో రీసెంట్లీ యూ మస్ట్ ఇఫ్ యూ హెవ్ సీన్ మై ప్రొఫైల్ ఆల్సో, రీల్ బ్లూ అప్, 21 million వ్యూస్ వచ్చాయి దానికి. దట్ వాజ్ అ నైస్ మూమెంట్, ఎందుకంటే అది కూడా ఒక సంగీత్ లో తీసుకున్న వీడియో. అక్కడేమో హాఫ్ సారీ వేసుకొని ఉన్నాను నేను, అది లెఫ్ట్ రైట్ క్రౌడ్ వర్క్ అది చేపించా.
సో అక్కడ కూడా జనాలు అంటే ఫ్యామిలీ వాళ్ళు అదే అన్నారు, అసలు ఎంత మంచిగా హాఫ్ సారీ వేసుకుని వచ్చావు, మంచిగా చేస్తున్నావు, వెరీ నైస్. సో ఇట్ చేంజెస్ ద పర్స్పెక్టివ్. అంటే జనాలు అనవసరంగా ఏమీ అనుకోరు. దిల్ బీ లైక్ ఓ ఇట్ విల్ బీ సంథింగ్ డిఫరెంట్ ఫర్ దెమ్. అది ఉండాలి కాబట్టి ఇలా స్టార్ట్ చేశాను. క్లబ్స్లో కూడా డోంట్ మైండ్ ఆస్కింగ్, క్లబ్స్లో కూడా యూనో క్లబ్స్కి కానీ పబ్స్కి సేమ్ ఇగో హాఫ్ సారీ ఆర్ లంగా ఓణిలో ఉంటుందా? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్. సో అంటే నాకు చాలా ఇష్టం అలా వెళ్ళడం. ఇప్పుడు కొన్ని రోజుల ముందు వైజాగ్లో ఒక షో చేసాం, వ్యాలంటైన్స్ షో. అయితే రెడ్ కలర్ హాఫ్ సారీలో వెళ్దాం అనుకున్నాం. సో అక్కడ వెళ్ళి నుంచున్నప్పుడు జనాలు అలా చూస్తున్నారు, అసలు ఏంటి ఈమె ఎవరు, హాఫ్ సారీలో వచ్చింది ఏంటి చూస్తున్నారు. దాని తర్వాత హెడ్ ఫోన్స్ తీసుకొని పెట్టా. అప్పుడు వాళ్ళు ఓ ఈమెనా డీజే అంటారు. ఇంకా నేను ఆ హాఫ్ సారీలో అంటే నా పర్సనాలిటీ కొంచెం చర్పీగా అలా మంచిగా ఎనర్జెటిక్గా ఉంటుంది కాబట్టి నేను 2 పిలకలు వేస్తుంటాను. సో నాకు చాలా ఇష్టం అది. నా లుక్, అది నా లుక్. లేకపోతే స్పేస్ బన్స్ లాగా ఉంటుంది. సో అలాంటివి వేసుకొని వెళ్తాం. సో అది ఎక్కాక డెక్ దగ్గర ఎక్కాక మాత్రం జనాలు ఇలా చూస్తున్నారు, అది మా ఏంటి ఇలా ఎలా చేస్తారు అలాంటివి. దట్స్ ద కైండ్ ఆఫ్ ఫేస్ దట్ ఐ కుడ్ రీడ్. స్టార్ట్ చేశాక మాత్రం అసలు జనాలు డాన్స్ చేస్తూనే ఉన్నారు. పైగా నేను హాఫ్ సారీ వేసుకున్నా, సారీ వేసుకున్నా, ఆ ఎనర్జీతోనే జంప్ చేస్తా, మంచిగా డాన్స్ చేస్తాను. ఎనర్జీ మాత్రం స్టార్ట్ టు ఎండ్ అక్కడ 100%లో ఉంటుంది. సో షో అయ్యాక మాత్రం కిందకి వచ్చిన తర్వాత జనాలు అసలు మేము ఎప్పుడు ఇలాంటివి చూడలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎంత మంచిగా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు. మీ అటైర్ అయినా సరే, మీరు ప్లే చేసిన సాంగ్స్ అయినా సరే ఎంత బాగా ఉండిందంటే మళ్ళీ వస్తాం. దాని తర్వాత ఎన్ని మెసేజెస్ కూడా వస్తాయి, మాకు వస్తూ ఉంటాయి అలాంటివి, నాకు వచ్చాయి కూడా. సో ఎవ్రీబడి వాజ్ లైక్ వీ హ్యావ్ నెవర్ సీన్ సంథింగ్ లైక్ దిస్, వీ రియలీ వాంట్ మా ఫ్యామిలీ ఈవెంట్లో కానీ క్లబ్ ఈవెంట్లో కానీ అలాంటివి ఉండాలి, కొంచెం డిఫరెంట్గా చేయాలి. సో దట్స్ ద థాట్. ఇంతమంది సంగీత్ అన్నారు పెళ్ళికి ఇంకా కంప్లీట్ ఆల్ టుగెదర్ ఏమో పెళ్ళికి సెట్ అయ్యి పెడతారనమాట, అంతేనా? కొన్ని సాంగ్స్ అవాయిడ్ చేస్తాం, కానీ వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్ కూడా పెడతాం. సో అది పెళ్ళి సాంగ్సే పెడతాం లాగా ఉండదు. కొన్నిసారి వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా 20-25 మధ్యలో ఉండిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకేమో ఇంగ్లీష్ సాంగ్స్ కూడా కావాలి మధ్యలో, తెలుగు కాకుండా హిందీ కూడా కావాలి. సో అన్నీ మిక్స్ చేసుకొని పెడతాం. ఇది ఒకటండి, రిచ్ పీపుల్ అంటే అంబానీలు, అదానీలు, లేదంటే మొన్న కొత్తగా విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళి కూడా జరిగింది కదా, ఇలాంటి వాళ్ళలోనా సెలబ్రిటీస్ దాంట్లో ఎలాంటి సాంగ్స్ ప్లే అవుతాయి? అంటే నాకు తెలిసి డిపెండ్స్ ఆన్ వాట్ అండ్ వేర్ యు ఆర్ డూయింగ్ ద షో, ఐ మీన్ ద ఈవెంట్ యాజ్ వెల్. ఇప్పుడు ఒకవేళ అంబానీ లాంటి ఫ్యామిలీస్ చెప్తున్నారు కదా, వాళ్ళదే అయితే అసలు వేరే రేంజ్లోనే ఉండే, వాళ్ళు ఎంతమంది ఆర్టిస్ట్ని పిలిచారు. కానీ ఎలాంటి సాంగ్స్ చెప్పాలంటే ఇప్పుడు బాలీవుడ్ వినేవాళ్ళు ఉన్నారనుకోండి, లేకపోతే హిందీ క్రౌడ్ ఉందనుకోండి, వాళ్ళేమో బాలీవుడే ప్రిఫర్ చేస్తారు ఆబ్వియస్లీ. బట్ విరోష్ మాత్రం అదే నేను చాలా ఫీల్ అయ్యా, అసలు తెలుగు డీజేని ఎందుకు పిలవలేదని. నేను ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దట్స్ అ విష్ రైట్. అంటే వేరే డీజే వెళ్ళారు మీకు తెలుసా? సో డీజే గణేష్ అని చాలా మంచి డీజే, హీ హస్ డన్ షోస్ ఫర్ మెనీ సెలబ్రిటీస్, హీ హస్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ లాంగ్ ఎస్ వెల్. ఆయన వెళ్ళారు, ఆయనదే నాకు తెలిసి ఒక వీడియో చూసాను, అప్పుడు తెలిసింది ఓ ఈవెంట్ అని. కానీ అప్పుడు నేను ఆలోచించా, అదేంటి మరి తెలుగు డీజే నేను ఉన్నాను కదా, టాలీవుడ్ ప్లే చేస్తున్నా, బాలీవుడ్ ప్లే చేస్తున్నాను, మరి వాళ్ళు ఎందుకు నన్ను పిలవలేదు? అది నా టార్గెట్. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు సెలబ్రిటీస్ అయినా సరే, ఎవరైనా సరే, మీరు అసలు చెప్పండి మీ సంగీత్లో కానీ పెళ్ళి ఈవెంట్లో ఎక్కడైనా తెలుగు బాలీవుడ్ అన్నీ కావాలంటే మీ తెలుగు అమ్మ ఎక్కడ ఉంది, మీకోసం మంచిగా క్రౌడ్ని ఎంటర్టైన్ చేసుకుంటూ మీ ఈవెంట్ని మెమొరబుల్గా చేయడానికి నేను ఉన్నా. సో యా, మిమ్మల్ని అది తీసుకురమ్మన్నాను కదా, దాన్ని దట్ మెషిన్ కాన్సోల్ అని ఒకసారి అది తీసుకొచ్చి మనం ఒకసారి హౌ డూ యూ డూ ఇట్ అనేది ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఉంది. సో దీన్ని కాన్సోల్ అంటారు కదా, తీసుకొచ్చారు. కంట్రోలర్ చాలా చిన్న వర్జన్, క్లబ్స్ లో మాత్రం చాలా పెద్ద వర్జన్ ఉంటుంది. ఇవి అన్ని ఇది మీరు దిస్ ఇస్ లైక్ డెక్ 1, దిస్ ఇస్ ద మిక్సర్, దిస్ ఇస్ డెక్ 2. సో అది క్లబ్లో మాత్రం విడివిడిగా ఉంటుంది, సెపరేట్గా, అండ్ వే బిగర్ దెన్ దిస్. ఇదేమో మనం ఈజీగా ఉంటుంది క్యారీ చేసుకోవడానికి, కాబట్టి ఇది పెట్టుకుంటాం ఈవెంట్స్కి. ఇది మీ సొంతం? యా. చెప్పండి, ఇప్పుడు మీకు క్లబ్ నుంచి కాల్ వచ్చింది ఈవెంట్ పర్ఫామ్ చేయడానికి, మీ స్క్రాచ్ నుంచి ఎండ్ టు ఎండ్ మీ ప్లానింగ్ మీ అంతా ఎట్లా ఉంటుంది చెప్పండి. సో ఇప్పుడు క్లబ్ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఒక
to 50 సాంగ్స్ పెట్టుకొని వెళ్తాం. అంటే ఒక 2 hours సెట్ చేసుకోవడానికి కనీసం 120 to 130 సాంగ్స్ అయినా కావాల్సిందే. కానీ కొన్నిసారి ఎక్స్ట్రా పెట్టుకుందాం, ఎందుకంటే వాట్ ఇఫ్ సమ్ సాంగ్ ఐ డోంట్ వాంట్ టు ప్లే దట్ సాంగ్ ఆర్ ఐ డోంట్ లైక్ దట్ సాంగ్, అంటే ఆ సాంగ్ ఆ క్రౌడ్కి వైబ్ సెట్ అవ్వదు అనుకోండి, అప్పుడు కొంచెం ఎక్స్ట్రా సాంగ్స్ కూడా పెట్టుకొని ఉంటాం. వైబ్ అన్నారు కదా, ఆ క్రౌడ్కి ఏ వైబ్ ఏ సాంగ్ ఎట్లా టెస్ట్ చేస్తారో తెలుస్తుంది మీకు? అదేమో స్టార్టింగ్లోనే టెస్ట్ చేసేస్తాం. లెట్స్ సే ఒక బాలీవుడ్ సాంగ్ పెట్టా, క్రౌడ్ ఎంజాయ్ చేస్తున్నారా లేదా, సడన్గా ఒక తెలుగు వదిలాను అనుకోండి, అసలు జనాలు ఇంకా ఊపి వచ్చింది వాళ్ళకి, వాళ్ళు కొంచెం హూటింగ్ చేశారు, ఇంకా మన తెలుగు వాళ్ళు అయితే యూ అన్నసారంటే ఎక్సెప్ట్ అయినట్టు, ఇంకా అంటే అంతే. సో అది చూసుకుంటాం ఎలా ఉంది ఏంటి. ఇంకా ఒక 5-10 minutes అయితే మాకు కూడా సెట్ అవ్వడానికి పడుతుంది, ఎందుకంటే మేము ఇప్పుడే వచ్చాం కదా, స్టార్ట్ చేసాం కదా. సో ఇట్స్ లైక్ అ వార్మప్ ఫర్ డీజేస్. ఒక ఫస్ట్ 15 minutes ఈజ్ సంథింగ్ లైక్ దాట్. దాని తర్వాత ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, అంటే ఎలాంటి నేను స్టోరీ టెల్లింగ్ ఫాలో చేస్తాను. అంటే లవ్ వచ్చింది, బ్రేకప్ అయింది, సరే ఎంత అయినా లెట్స్ జస్ట్ జాయిన్ అండ్ డాన్స్ నౌ. సో దట్స్ ద థాట్ ప్రాసెస్ ఐ హ్యావ్. ఇప్పుడు డాన్స్ దగ్గర వచ్చేసాం అనుకోండి, సో ఆయుధ పూజ సాంగ్ ఉంది కదా, అంటే లెట్స్ సే ఐఎమ్ ప్లేయింగ్ దట్ సాంగ్, ఈ డెక్లో అది నడుస్తుంది ఆ సాంగ్. దీంట్లో ఏమో నేను నెక్స్ట్ సాంగ్ లోడ్ చేసేసాను. ఇప్పుడు హెడ్ ఫోన్స్ ఉంటే మాత్రం ఐ కెన్ లిసన్ to the mix in my headphone so that there is no issue here. సో డాన్స్ చేస్తూ ఉంటారు కదా, అలా వైబ్లో ఉన్నారు కదా, ఆ వైబ్ మనం బ్రేక్ చేయకూడదు, వాళ్ళు ఆ ఫ్లోలోనే వెళ్ళిపోవాలి. కాబట్టి ఆ బీట్స్లో ఉండిన సాంగ్స్ కానీ అలాంటివే చూస్తాం. చెయ్యాలా, సో సీ ఆర్ గోయింగ్ లైక్ దిస్ రైట్. దిస్ ఇస్ క్యూ అనమాట, ఎవ్రీ డీజేస్ ఫేవరెట్ బటన్. అదే వైబ్ బ్రేక్ అవ్వలేదు, ఆయా షేర్ కూడా వచ్చేసింది. జనాలేమో అసలు కొత్త సాంగ్, మంచి సాంగ్ కాబట్టి దే విల్ బి ఇన్ ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంటారు. ఒకసారి తగ్గించండి, వాల్యూమ్ తగ్గించండి. చెప్తున్నారు ఇప్పుడంటే ఆ సాంగ్ లోంచి ఆ షేర్ లోకి బ్లెండ్ అయింది తెలియకుండా, కంటిన్యూ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ డీజే డస్. ఆర్ వైల్ వెన్ మిక్సింగ్ అంటాం కదా, అదేమో ఆ స్మూత్ గా వెళ్ళిపోవాలి ఆ మిక్స్, మన వైబ్ బ్రేక్ అవ్వకుండా ఆ ఫ్లో లో వెళ్ళిపోవాలి అని. దట్స్ హౌ వి ప్లాన్ ద ఎంటైర్. అర్థమైంది. ఇట్లాగే అంతే, అదొకటి ఇదొకటి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దీనిలో సీక్వెన్స్ పెట్టుకుంటారు, దీంట్లో లోడ్ చేసేస్తాం. ఇప్పుడు ఇది నడుస్తుంది కదా, అది అప్పుడు నేను చూస్తా అది నెక్స్ట్ సాంగ్ ఏంటంటే, సరే మావా ఎంతైనా సాంగ్ ఉంది కదా, అది పెట్టేస్తాం. అది దాని తర్వాత ఇది దీంతో దాన్ని బ్లెండ్ చేసేస్తాం. ఒకసారి బ్రేక్ అయిపోయింది, సైలెన్స్ అయిపోయింది, అందరు చిరాకు వస్తుంది కదా, అరుస్తారు. అవును, చాలా సారి అసలు కరెంట్ వెళ్ళిపోవడం ఇలాంటివి ఉంటది, అప్పుడు ఏం చేయలేం. మన వాళ్ళు అయితే అప్పుడు జయ బాలయ్య జయ బాలయ్య వస్తారు. జై బాలయ్య స్లోగన్ కదండి అన్ని పబ్స్ లో, స్టాండర్డ్. యా, ఎవ్రీబడి, ఐ థింక్ ఇట్ హస్ బికమ్ అ థింగ్ నౌ. థీమ్ అది జెన్జీ అయినా సరే, బాధ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, ఏమైందంటే అసలు జై బాలయ్య జై బాలయ్య చేయాల్సిందే మనం. సో దట్స్ రియలీ నైస్ థింగ్ ఆల్సో, జస్ట్ టు గెట్ ద వైబ్. మీరు అక్కడ రెండు సిలిండ్రికల్ డ్రమ్స్ లాగా ఉన్నాయి, వాటి ప్లేట్స్ ఏమంటారు, డిస్క్స్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ జాగ్ వీల్. సో ఎలా అంటే నేను ఇప్పుడు ట్యాపింగ్ అంటాం దీన్ని. సో ఇప్పుడు ఒక బీట్ వెళ్తుంది, 1 2 3 4 1 2 3 4 ఈ సాంగ్ వెళ్తుంది. నేను నెక్స్ట్ సాంగ్ ప్లే చేసినప్పుడు కూడా ఆ బీట్తో సింక్ అవ్వాలి, దాన్ని బీట్ సింక్ అంటాం. అది ఉంటే ఏంటి అవుతుందంటే మీకు అసలు క్లాష్ అవ్వకుండా స్మూత్గా 2 పాటలు వచ్చేస్తాయి. అండ్ ద ఫస్ట్ పార్ట్ లైక్ ద సాంగ్ క్యాన్ బి ఫేడెడ్ అవుట్, అది ఉంటుంది. ఏంటంటే మనం హ్యూమన్సే కదా, సో ఒకవేళ ఇఫ్ ఐ ట్యాప్ అట్ రాంగ్ టైం, లెట్స్ సే నేను ఒక 1 second గ్యాప్ వచ్చింది అనుకోండి, ఇది కొంచెం మూవ్ చేసి సెట్ చేసుకోవచ్చు. సెట్ అంటే పాట అది సింక్ అవ్వదు. సింక్ అంటే అది ముందుకు వెళ్తుంది, లేకపోతే వెనక్కి వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ ఫార్వర్డ్ అండ్ రివర్స్. సో అది చేసుకోవచ్చు మనం. అవునవును. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసుకొని పెట్టాను వైనల్ మోడ్ని, దాన్ని వైనల్ మోడ్ అంటాం. సో దిస్ సౌండ్ దిస్ ఇస్. సో ఇప్పుడు నేను నార్మల్ షోలో ఉన్నాను అనుకోండి, క్లబ్ షోలో ఉన్నాను, నడుస్తుంది, ఇది ఆగిపోయింది కదా, అందుకే ఇది ఆఫ్ చేసుకొని పెడతాం.
సో ఇఫ్ దెర్ ఇస్ సంబడి హూస్ ఇంటూ స్క్రాచింగ్, అది డిఫరెంట్ ఆర్ట్ ఫామ్ ఆల్ టుగెదర్. అంటే సో ఆ స్క్రాచ్ చేయడం, దిస్ ఇస్ ద డిఫరెంట్ ఆర్ట్ ఫామ్. అది డీజేయింగ్, కానీ దాంట్లో మళ్ళీ స్క్రాచ్ చేసుకుంటూ ఎంటర్టైన్ చేయడం అని హిప్ హాప్ ఆర్టిస్ట్ ఎక్కువగా చేస్తారు. అది మన దగ్గరకు లేదు అది. అంటే నాకు తెలిసిన దాంట్లో డీజే స్కేట్ అని ఒక ఆయన ఉన్నారు, హీస్ వెరీ నైస్. సో అలాంటివి చాలామంది స్క్రాచింగ్ చేస్తారు అప్పుడు. సో నేను చెయ్యను, దట్ ఈస్ నాట్ సంథింగ్. పెద్దగా అంటే కిచ్ 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 అంటారు, పెద్ద అంటే బాగుంటుందండి నాకు. ఎందుకంటే అంటే అది మంచిగా చేస్తే మాత్రం నాకు కూడా రాదు, లేకపోతే చూపించిన దాన్ని. కానీ అది చేసిన వాళ్ళకి చూస్తే మాత్రం ఇట్స్ అ స్కిల్ దట్ యూ వుడ్ అప్రిషియేట్. లైక్ ఇప్పుడు నేను మంచిగా ఎంటర్టైన్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ వెళ్తున్నాను అనుకోండి, దట్ ఈస్ మై స్కిల్ విచ్ విల్ బి అప్రిషియేటెడ్. అలాగే ఆ స్క్రాచింగ్లో కూడా ఆ స్కిల్ని అప్రిషియేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్స్ సంథింగ్ డిఫికల్ట్. అసలు అది ఎల్బోతో చేయడం, నీస్తో చేయడం, చాలా చేస్తారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టఫ్. డీజే నాన్సీ ఇప్పుడు ఒక 4-5 యాక్టర్స్వి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ మిక్స్ చేయండి. యూనో యాక్టర్స్ వుడ్ బి యువర్ చాయిస్. చిరంజీవి గారు, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్టీఆర్ గారు, ఆర్ ఓవర్. వాళ్ళే టెస్ట్ చేస్తున్నాను నన్ను. మన సభకి పెట్టేసానే, అన్నేమో కరణానికి కొట్టేసానే. వచ్చేసాను. That was it. సో ఇప్పుడు మీకు మామూలుగా ర్యాండమ్గా రిక్వెస్ట్ వస్తాయి, మీరు ప్రీపెయిడ్గా ఉండరు, నాకు ఆ సాంగ్ కావాలి, ఈ సాంగ్ కావాలని. అలాంటి డిమాండ్స్ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అంటే రిక్వెస్ట్స్, ఇట్స్ అ వెరీ ఫనీ థింగ్. ఎప్పుడైనా మనం స్టార్ట్ చేస్తాం కదా, జనాలేమో రాగానే ఈ సాంగ్ పెట్టేసేయండి, ఆ సాంగ్ పెట్టేసేయండి చెప్తారు. కానీ దెర్ ఆర్ ఆల్సో వెరీ వెల్ అండర్స్టాండింగ్ పీపుల్ ఎస్ వెల్. వాళ్ళు వచ్చి ఈ సాంగ్ పెట్టగలుగుతారా, లేకపోతే టిష్యూ పైన రాసేసి ఇచ్చేస్తారు. అదేంటంటే మనం వైబ్, చెప్పాను కదా, ఒక వైబ్ వెళ్తుంది. సరే ఇప్పుడు లెట్స్ సే ఇదే వైబ్ వెళ్తుంది, లస్కిటపా 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 నా లస్కిటపా. సడన్గా లెట్స్ సే ఇదేమిటమ్మా మాయా మాయా అడిగారంటే అది కొంచెం వైబ్ చేంజ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే కాసేపు ఆగండి, మనం మళ్ళీ ఆ కొంచెం వైబ్ అటు ఇటు చేంజ్ చేసి వి విల్ ప్లే అవర్ సాంగ్. అదేమో కొన్నిసారి జరుగుతుంది, కొన్నిసారి జరగదు. బట్ యా, దట్స్ హౌ వీ హ్యాండిల్ ద రిక్వెస్ట్స్. రైట్. ఇప్పుడు జనరలీ క్లబ్స్లో ఆర్ పబ్స్లో డెఫినెట్లీ అందరూ మోస్ట్ పీపుల్ బీ డ్రంక్ కదండి. ఓకే, ఫస్ట్ పెగ్కి ప్రాబ్లీ 4th or 5th పెగ్కో లేదా ఫస్ట్ బియర్కో అంటే 4-5 తర్వాత ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. తర్వాత వాళ్ళు వచ్చి డిమాండ్ చేస్తారు, ఇబ్బంది పెడతారా మిమ్మల్ని? అంటే పెడతారు, కొంతమంది పెడతారు, కొంతమంది అంటే దానివల్లే వీ హ్యావ్ బౌన్సర్స్ యాజ్ వెల్. క్లబ్లో ఏ క్లబ్లో వెళ్ళినా బౌన్సర్స్ ఉంటారు. కొంతమంది అయితే అసలు ఎందుకు మా పాటలు పెట్టట్లేదు, లేకపోతే మేము చెప్పిన పాట ఎందుకు పెట్టట్లేదు, మా నచ్చిన వాళ్ళ పాటలు ఎందుకు పెట్టట్లేదు, అలాంటివి అడుగుతారు. బట్ దెన్ అగైన్ దెర్ ఆర్ పీపుల్, వాళ్ళు కొంచెం వైలెంట్గా కూడా అయిపోతారు. లైక్ దెర్ వాజ్ అ క్లబ్, ఒక క్లబ్లో ప్లే చేసినప్పుడు ఒక సాంగ్ అడిగారు. అయితే సరే ప్లే చేస్తాం అన్న, ఒక 5-10 minutes వరకు ప్లే చేయలేకపోయాం. ఎందుకంటే అది చెప్పాను కదా, ఒక ఫ్లోలో వెళ్తున్నాం. సడన్గా ఆ బియర్ బాటిల్ తీసుకొని కొట్టేస్తా, ప్లే చేయను ఆ సాంగ్ అంట, లిటరలీ. సో అదేంటి, నేను ఆపేసి వెళ్ళిపోదా, మరి మీరే ప్లే చేయండి అన్న. దాని తర్వాత బౌన్సర్స్ని పిలిచాం. అంటే ఇలా వెళ్ళకూడదు, ఎక్కడైనా మీరు బౌన్సర్స్ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే అన్ని లక్షలు పెట్టి వాళ్ళు
కన్సోల్ మొత్తం పెట్టారు అక్కడ, అన్ని ఈ ఎక్విప్మెంట్ ఉంది, నేను కొట్టేస్తే ఏం చేస్తాం చెప్పండి. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ ఆస్క్. ఏది ఈవెంట్ అయినా సరే బౌన్సర్ మాత్రం ఉండాల్సిందే, మనకు చూడాల్సిందే, అంటే అలాంటి జరగకుండా ఉండాలి అని. దేర్ ఇస్ డ్రగ్స్ కదండి ఇన్ క్లబ్స్ అండ్ ఆల్. సో టాపిక్ అంటే నాకు ఉంది, తెలుసు, ఐ హ్యావ్ హర్డ్ క్లబ్స్లో ఉంటాయి, కానీ మోస్ట్ ఆఫ్ ద క్లబ్స్ హ్యావ్ బౌన్సర్స్ అని చెప్పాను కదా, బయట చెక్ చేసి వాళ్ళకి లోపలికి పంపిస్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది సైకిడెలిక్ మ్యూజిక్, సై ట్రాన్స్ అని అంటాం కదా, అలాంటి ప్లే చేసిన క్లబ్స్, అండర్ గ్రౌండ్ క్లబ్స్ అలాంటివి చెప్తాం కదా, అక్కడ ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ లేకపోతే మన తెలుగు స్టేట్స్లో అయితే నేను అంతా వినలేదు, బట్ మేబీ అది నేను అయిండొచ్చు, నేను వినలేదని. సైట్రాన్స్ అంటే అర్థమవుతుంది వర్డ్తో, కొంచెం అది కొంచెం సైకిడెలిక్ డ్రగ్స్ తీసుకుంటారు లాగా ఉంటుంది. ఆ సాంగ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్ అది. సో యా, అది ఎలాంటి పార్టీస్లో ప్లే చేస్తారు, అలాంటి ఆర్టిస్ట్స్ ఎలాంటి పార్టీస్లో ప్లే చేస్తారు? పార్టీస్ అదే సై ట్రాన్స్ పార్టీస్ వాళ్ళది డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ సెట్ ఆఫ్ పార్టీస్. దాన్ని అండర్ గ్రౌండ్ రేవ్, ఇవన్నీ రేవ్ పార్టీస్ ఇవన్నీ ఉంటాయి, దాంట్లో కూడా అది ఉంటుంది. ఓకే, ఇది డిఫరెన్స్ అండి. ఇందాక పబ్, క్లబ్, రేవ్ పార్టీస్ అన్నారు కదా, సై ట్రాన్స్ అని. సో పబ్కి, క్లబ్కి, ఈ రేవ్ పార్టీస్కి, ఈ మూడిట్లో అట్మాస్ఫియర్ డిఫరెన్స్ ఏముంటుంది? సో పబ్లో అయితే జనాలు ఒట్టి మంచిగా మాట్లాడడానికి, సాంగ్స్ వింటూ తింటున్నాం, తాగుతున్నాం, అలాంటి వైబ్కి వస్తారు. క్లబ్కి మాత్రం అసలు డాన్స్ చేయాల్సిందే, అలాంటి వైబ్కి వస్తారు. డాన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ అందుకే లౌడ్ మ్యూజిక్ కూడా ఎక్కువగా క్లబ్లోనే ఉంటుంది. కానీ రేవ్ పార్టీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఆల్ టుగెదర్. లైక్ ఇట్స్ అ డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్. అగైన్ సై ట్రాన్స్ ఇవి అలాంటివి చాలా జరుగుతుంది అక్కడ. ఇంకా లొకేషన్స్ కూడా అలా క్లోజ్డ్ అట్మాస్ఫియర్ ఉండదు, చాలా ఓపెన్ ప్లేసెస్ లాగా ఉంటుంది రేవ్ పార్టీలో. కానీ నేను తప్పు కూడా ఐ మే బి రాంగ్ హియర్, బట్ యా, దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ సీన్. సో యా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీజేస్, అసలు ఎనర్జీ వేరేగా ఉంటుంది అక్కడ. గుడ్. మీరు ఇన్ని ప్లేస్ ఇస్తారు కదా, కొన్ని స్టోరీస్ చెప్పండి డెఫినెట్లీ క్రౌడ్ నుంచి, కానీ మోస్ట్ సాడెస్ట్ డే ఆర్ సాడెస్ట్ నైట్ ఆర్ హ్యాపీయెస్ట్ నైట్ ఆర్ ఎనీ డిఫరెంట్ స్టోరీ ఫ్రమ్ ద క్రౌడ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఏమన్నా చెప్పండి. హ్యాపీ అంటే ముందు హ్యాపీగా గుర్తొస్తుంది కాబట్టి, హ్యాపీగా అంటే వీ డిడ్ కాలేజ్ షో రీసెంట్లీ, ఏలూరులో ఒక కాలేజ్ షో చేసాం. అసలు అక్కడ ఎనర్జీ మాత్రం స్టార్ట్ నుంచి ఎండ్ వరకు నాకు గూస్ బంప్స్ ఉంటాయి, ఎందుకంటే పాడుతూనే ఉన్నారు వాళ్ళు. 2 hours షో అది, నేను 2.5 hours ప్లే చేసుకొని వచ్చాను, ఎందుకంటే ఆ ఎనర్జీ ఎంత బాగుందని. ఇంకా 1 hour అయ్యాక అసలు మాకు ఫస్ట్ టైం జరగడం, కాలేజ్ డైరెక్టర్ వచ్చి ఆపండి మీరు ఇంకా. అయితే అడిగా ఎందుకు అంటే, అసలు మీ ఎనర్జీకి, కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ఎనర్జీకి అసలు కళ్ళు తిరిగి పడిపోతున్నారు వాళ్ళ వెనకాల. సో మేము కాసేపు టైం ఇవ్వాలి, వాళ్ళకి బ్రేక్ ఇవ్వాలి, బ్రేక్ తీసుకొని మీరు కూడా బ్రేక్ తీసుకోండి, ఏదైనా తినండి, తాగండి, దాని తర్వాత యూ స్టార్ట్ ప్లేయింగ్. ఏలూరులో అయితే అసలు 5,000-6,000 స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, అందరు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు పాడుతున్నారు. అసలు ఆ వినపడుతుంది, నేను చూపించా అసలు వాళ్ళకి, లాస్ట్లో చెప్పాను కూడా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అసలు ఎంత గూస్ బంప్స్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ అసలు. సో దట్స్ అ వెరీ నైస్ థింగ్. అలాంటి అయినప్పుడు మనకు కూడా అట్లా యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫీల్ నైస్ యాజ్ వెల్, అంటే మనం వీ మేడ్ దర్ డే హ్యాపీ. ఇంకా క్లబ్ షోస్ కూడా అయ్యాక కొన్నిసారి జనాలు వచ్చి చెప్తారు కదా, అసలు మీ వల్ల ఎంత బాగా అయిందంటే, వీ ఎంజాయిడ్ సో మచ్, ఆ పార్టీ వైబ్ మొత్తం ఎంత బాగుండింది, మీరు ఎంత మంచిగా డాన్స్ చేశారు, ఎంత మంచిగా ప్లే చేశారు, ఎంత మంచిగా మాతో ఇంటరాక్ట్ అయ్యారు, అలాంటి చెప్పినప్పుడు మాత్రం మా వల్ల సంబడీస్ డే బికేమ్ బెటర్. అది దాట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే మొత్తం డే పని చేసి వాళ్ళు వచ్చారు. లెట్స్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్, ఫ్రైడే ఉంది, సాటర్డే కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు, వాళ్ళే అసలు మూడ్ బాగాలేదు, మాది ఆ సాంగ్ కూడా బాగాలేదు, మజా రావట్లేదు అంటే, మాకు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ ఇట్ వోంట్ ఫీల్ నైస్. సో ఇట్ ఫీల్స్ గుడ్ వెన్ దే కమ్ అప్రిషియేట్, దట్స్ అ గుడ్ థింగ్. సాడ్గా ఏంటంటే కొన్నిసారి దేర్ ఆర్ పీపుల్ హూ కమ్ విత్ డిఫరెంట్, అంటే మేము కూడా అక్కడ డెక్ పైన ఉన్నప్పుడు మాకు కనపడుతూ ఉంటుంది కదా, ఎవరు ఏంటి చేస్తున్నారని. సో నాకు ఎలా అంటే, మీరు సీరియస్గా ఎక్స్ప్రెషన్స్ పెట్టుకుంటే నాకు అసలు అదేంటి సీరియస్గా ఎందుకు ఉన్నారు, అలా ఆ థాట్స్ మైండ్లో వస్తూ ఉంటాయి. దట్స్ మీ యాజ్ అ పర్సన్. అలాగే ఎవరికైనా హ్యాపీగా చూస్తే ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. అలాగే నేను మంచిగా డాన్స్ చేస్తున్నా అంటే వేరే వాళ్ళు కూడా, ఆమె ఎంత డాన్స్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తుంది అంటే మేము కూడా ఎంజాయ్ చేయాలి లాగా ఉంటారు. కానీ ఒకరోజు, అంటే దే ఆర్ మెనీ ఇన్సిడెన్సెస్, వన్ ఆఫ్ దెమ్ ఇస్ దస్ వన్ టైమ్ వెన్
3 people were just sitting in the front and అలా చూస్తున్నారు. మిమ్మల్ని ఇలాగే చూస్తున్నారు. నేనేమో ఏదైనా తప్పుగా చేస్తున్నానా ఏంటి అనిపించింది. షో అయ్యాక కిందకి వస్తే మాత్రం అసలు మీరు చాలా బాగా ప్లే చేశారు అలా అన్నారు. అదేంటి మరి మీరెంత సీరియస్గా ఉన్నారు ఏంటంటే అలా కాదు, మేము ఎంజాయ్ చాలా చేస్తున్నాం కానీ మాకంత డాన్స్ చేయడం ఇష్టం లేదంటే ఓకే సరే అన్న. అలాగే ఒకరోజు ఒక అమ్మాయి చాలా డాన్స్ చేస్తూనే ఉండింది, అసలు ఒక 20-25 మధ్యలో ఉన్నామా. షీ కెప్ డాన్సింగ్ ఫర్ అ లాంగ్ టైం. అసలు తాగట్లేదు, ఏం ఉట్టి డాన్స్ చేస్తుంది మంచిగా. అంటే కిందకి వచ్చాక అడిగా అసలు యూ ఆ డాన్సింగ్ సో వెల్, కానీ కొంచెం టియరీగా ఉండే. అయితే అడిగా బాధలో ఉంది, అయితే ఏమైంది అన్నీ ఓకేనా అంటే కాదు, ఒక 5 years ముందు మై పార్ట్నర్ హూ హెడ్ ప్రపోజ్డ్ మీ ఫర్ వెడ్డింగ్, హీ పాస్డ్ అవే ఇన్ అన్ యాక్సిడెంట్ అనమాట. అండ్ అసలు ఆ బాధని అసలు ఏంటి ఎలా బయటకి తీసుకుని రావాలి ఏడవడం స్టార్ట్ చేసేసింది. అసలు మీ కొంచెం ఇక్కడే వచ్చేవాళ్ళం మేము, యూస్ టు ఎంజాయ్ అ లాట్, కానీ ఇప్పుడేమో అదే ఫీల్ అయి ఉన్నాను అలాంటివి చెప్పింది. సాడ్గా కూర్చుందా డాన్స్ చేసిందా? అంటే కాసేపు ఇలా ఊరికే ఉండింది. దాని తర్వాత ఏమో అసలు మీ ఎనర్జీ చూసి లేకపోతే మీ ఆ సాంగ్స్ ఇవి అన్నీ వినేసి కొంచెం నాకు అంటే ఆ టైం గుర్తు చేసుకొని మంచిగా సాంగ్స్ ఇవి అన్నీ దానిపైన డాన్స్ చేసా. కానీ ఇట్స్ అ నైస్ థింగ్, బట్ దెన్ దెర్ వాజ్ అ మిస్సింగ్ ఫీలింగ్ యాజ్ వెల్ అలా ఉండింది. సో దట్ ఈస్ క్రౌడ్ వైజ్. నా ఎక్స్పీరియన్స్లో మాత్రం ఒకరోజు అసలు నాకు స్టేజ్ ఎక్కడానికే టైం దొరకలే. అంటే స్లాట్స్ బట్ సో ప్యాక్డ్. టైం మేనేజ్మెంట్ ఎలా ఉండిందంటే నేను కింద ఉన్నాను కానీ నాకు చెప్పారు అవ్వదు ఇంకా, వీ హ్యావ్ టు క్లోజ్ అంట. అయితే అవునా అంటే ఏడుపు వచ్చేసింది యాక్చువల్లీ. బికాజ్ ఇట్ హ్యాడ్ నెవర్ హ్యాపెన్ టు మీ. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. నాకు టైం సరిపోవట్లేదు, ఇంకా టైం అయిపోతుంది మాకు హార్డ్ స్టాప్, సో ఇట్ విల్ బి డిఫికల్ట్, 5 minutes ఉంటుంది ఏమో, సో నాట్ ష్యూర్ అని అన్నారు. అప్పుడు చాలా బాధేసింది అసలు. అదేంటి నేను ఎంత ప్రిపేర్, ఎందుకంటే అన్నీ చేస్తాం కదా, ప్రిపేర్ చేస్తాం, షో క్రౌడ్తో ఎలా మాట్లాడతాం అన్నీ చేసాం, మొత్తం అవుట్ఫిట్ ఎలా ఉండాలి ఆ షోకి అన్నీ చేసి వచ్చాం కానీ వెళ్ళలేకపోతున్నాం. సో అది నేను అసలు ఎక్సెప్ట్ చేయలేకపోయా. ఇందాక ఏలూరు అన్నారు, సో ఆన్ ద సేమ్ లైన్స్ అండి, గోవా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, ఇక్కడ పార్టీ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది, డిఫరెన్సెస్ ఏముంటాయి? ఓకే, సో ముంబై అయితే నేను వెళ్ళలే కానీ ఐవ్ హర్డ్ అ లాట్ అబౌట్ ఇట్, దట్ ఫుల్ టైమింగ్ ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ ద క్లబ్స్ ఇన్ ముంబై రన్ టిల్ 4 o'clock in the morning. మాకు హైదరాబాద్లో అసలు 12:30 హార్డ్ స్టాప్, లేకపోతే 11:30 హార్డ్ స్టాప్. బెంగళూరులో కూడా సేమ్ అరౌండ్ 1 o'clock హార్డ్ స్టాప్ ఎక్కడైనా ఉంటుంది. క్లబ్బింగ్ అట్లీస్ట్ ఇన్ దీస్ సిటీస్ పీపుల్ ఆర్ యూస్డ్ టు ఇట్. అంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది అసలు వెళ్ళడం, ఎంజాయ్ చేయడం. సాంగ్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆఫ్ కోర్స్. వాళ్ళు అడిగే రిక్వెస్ట్స్ కూడా అలాగే ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇన్ ముంబై అండ్ ఆల్ యుల్ సీ పంజాబీ సాంగ్స్, బాలీవుడ్ సాంగ్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఐ లైక్ దట్ ఆల్ ద లెట్స్ సే సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ తెలుగు, తమిళ్ స్టేట్స్, దే ఆస్క్ ఫర్ అ లాట్ ఆఫ్ మాస్ బీట్స్ ఆర్ దీస్ రీజనల్ బీట్స్ as well, which is nice. అలాగే బాలీవుడ్కి కూడా చాలా మంచి వీ హ్యావ్ స్పేస్ ఫర్ ఎవ్రీథింగ్. లైక్ బాలీవుడ్కి నచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు తెలుగు తీసుకొని వస్తున్నామంటే తెలుగు వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఐ ఫీల్ దట్ సమ్ ఆఫ్ ద సిటీస్ ఆర్ స్టిల్ గెటింగ్ యూస్ టు ఇట్. ఇప్పుడు కానీ మనమే కదా అక్కడ వెళ్ళి చేయాల్సిందే. అంటే మా షోకి రండి, మంచిగా ఎంజాయ్ చేయండి, చూడండి ఎలా ఉంటుంది ఏంటి, అది దట్స్ కమింగ్ అవుట్ వెరీ వెల్. బెంగళూరులో ఏం ప్లే చేస్తారు, గోవాలో ఏం ప్లే చేస్తారు? గోవా అయితే నేను ప్లే చేయలేదు. ఎలా ఉంటుంది? బాలీవుడ్ అగైన్, బాలీవుడ్ ఇస్ దేర్, కమర్షియల్ మ్యూజిక్ ఇస్ దేర్, ఇంగ్లీష్ సాంగ్స్ అయితే ఉంటాయి. గోవాలో అయితే సాయి ట్రాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో టెక్నో, ఆఫ్రో. ఇప్పుడు హైదరాబాద్లో కూడా యూ కెన్ హ్యావ్ నైస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆఫ్రో ఆర్ టెక్నో, డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్. తెలియదు ఆఫ్రో అంటే ఏంటి, టెక్నో అంటే ఏంటి? అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పాలి మీకు, ఆఫ్రో ఇస్ వెరీ ట్రైబలిష్, లైక్ ఆఫ్రికన్. ఎస్ ఆఫ్రికన్. అంటే చెప్పండి, మన తెలుగు పాటలలో ఉన్నాయా?
So these are different types of genres, different types of music genres. Now just to give you an example, ఇప్పుడు రాజా సాబ్ మూవీ వచ్చింది కదా ప్రభాస్ గారిది. సో దాంట్లో ఒక సాంగ్ ఇప్పుడు రీక్రియేట్ చేశారు విచ్ ఇస్ నాచే నాచే కోయి యహా నాచే నాచే. ఇది చాలా పాత సాంగ్. దాన్ని ఒక ఆఫ్రో సాంగ్ ఉంది అలామయో అని, దాంతో కలిపేసి అంటే మిక్స్ చేసేసి దే క్రియేటెడ్ దిస్ సాంగ్ అగైన్. సో లైక్ టడా టడా టడా. సో దట్స్ అనదర్ సాంగ్ ఆల్ టుగెదర్. కానీ మిక్స్ చేసి మాత్రం ఆ వైబ్ కొంచెం చేంజ్ అయింది కదా. సో యా, దిస్ ఇస్ హౌ డిఫరెంట్ జానర్స్ కెన్ బి మిక్స్డ్ అండ్ మ్యాచ్డ్ యాజ్ వెల్. పెళ్ళిళ్ళ గురించి చెప్పండి. నేను మ్యారేజ్ గురించి ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. బ్రేకప్ సాంగ్స్ ప్లే చేస్తారా పెళ్ళిలో? అబ్బాయికి లేదు వాళ్ళు పాపం ఫీల్ అయిపోతారు. కానీ అదే వాళ్ళు ఒకవేళ ఏదైనా యాక్టర్ చాలా ఇష్టం, వాళ్ళు మరి ఏ సాంగ్ అయినా వాళ్ళకి ఇష్టం ఉంటే వీ హ్యావ్ టు ప్లే. కానీ బ్రేకప్ సాంగ్ అన్నా కొంచెం ఫ్యామిలీ సాంగ్ లాగా రాములో రాములా అలాంటి సాంగ్స్ పెడతాం. సో అక్కడేమో హలుమతి హబీబో ఇవి అన్నీ చాలా మంచిగా వింటారు, డాన్స్ చేస్తారు దానిపైన. ఎందుకంటే మరీ అంతా డ్రెస్ వేసుకొని అంతా మంచిగా మేకప్ చేసుకుని వాళ్ళు జంప్ చేయలేరు కదా. సో వీ ట్రై టు గైడ్ దెమ్. ఈవెన్ వెన్ వీ ఆస్ దెమ్ టు జంప్, లెట్స్ గంగనం స్టైల్ చేస్తున్నారు, సో అది కొంచెం మెల్లిగా చేస్తారు మంచిగా. సో అలాంటివి చేపిస్తాం. ఒక 60+ క్రౌడ్ ఉందనుకోండి, మొత్తం పెద్దవాళ్ళు ఉన్నారు, వెటరన్స్ అందరు, వాళ్ళకి ఎలాంటి మ్యూజిక్ ప్లే చేస్తారు? there are 2-3 songs that come to my mind. So అబ్బని తీయని దెబ్బ అది పెడతా, లేకపోతే మామూలు ఒక పడిచుండి దయ్యం అంటే భయం ఉంటుంది టట్టా 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 అది, లేకపోతే ఎల్ల వచ్చి గోదారమ్మ. అసలు దట్ టైమ్ సాంగ్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ అసలు చాలా ఎంత బాగుండేది. మీ పేరు డీజే నాన్సీ కదండి, అట్లాగే డీజే నిఖిల్, డీజే స్నేక్, డీజే ఖాలిద్ ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటారా, లేకపోతే దీస్ ఆర్ కాల్డ్ వాట్ పెన్ నేమ్స్ అంటారా? ఆర్టిస్ట్ నేమ్స్. ఫైన్. ఇప్పుడు మీకు డీజే టిల్లు తెలుసు, సో అట్లా తెలుగులో ఎవరైనా డీజే టిల్లీ ఉన్నారా? తెలుగులో డీజే టిల్లీ అంటే నేనే. అసలు డీజే టిల్లు ఫీమేల్ వర్జన్ కావాలంటే నేను ఉన్నాను. సో ఎవరైనా డీజేని కెరియర్గా తీసుకుందాం అనుకుంటే అమ్మాయిలు ఎస్పెషలీ ఎలా చేయాలి చెప్పండి? ఫస్ట్ అయితే అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎవరైనా డీజే అవ్వాలి అనుకుంటే మాత్రం ఐ సజెస్ట్ టెక్నికల్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి. మరి వీ హ్యావ్ టు ప్లాన్ ఎవ్రీథింగ్. సో దాంట్లో వెళ్ళిన ఫైనాన్స్ ఎలా ఉంటుంది ఏంటి, బడ్జెట్ ప్లానింగ్ అయితే చేయాల్సింది. ఎందుకంటే మీరు కోర్స్కి వెళ్తున్నారంటే ఒక 50,000 to 70,000 నేర్చుకోవడానికి వెళ్తుంది. అంటే డిపెండింగ్ అపాన్ ప్లేసెస్ అది తక్కువైనా ఎక్కువైనా అయ్యుండొచ్చు. అది చేయక దెన్ యూ వుడ్ నీడ్ యాక్సెస్ టు ద సాఫ్ట్వేర్. అది కొన్నిసారి ఫ్రీగానే, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫ్రీగా దొరికిస్తుంది, కానీ సమ్టైమ్స్ ల్యాప్టాప్ దాన్ని సపోర్ట్ చేయదు కాబట్టి ల్యాప్టాప్ కొనుక్కోవాల్సింది. సో లెట్స్ సే 50,000 ప్లస్ అన్ అదర్ అప్ టు 1 lakh. ఓకే, అది కాకుండా హెడ్ ఫోన్స్ కూడా మీకు కావాల్సి ఉంటుంది. నేర్చుకున్నప్పుడు అయితే యూ మే గెట్ ఇట్ ఇన్ ది అకాడమీ, కానీ అది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అంటే ఇది కావాల్సిందే. సో అది తీసుకున్నారు, అదేమో 5,000 మళ్ళీ అక్కడ వెళ్తుంది. దాని తర్వాత ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఆన్ యువర్ ఓన్ కంట్రోలర్ ఇదేమో అప్ టు 30,000 వచ్చేస్తుంది మీకు. సో ఆ బడ్జెట్ మాత్రం ప్లాన్ చేయాల్సిందే. అది కాకుండా బీ ప్రిపేర్డ్ మెంటలీ. అంటే మీకు వెంటనే షోస్ రావు, కొన్నిసారి యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ ఫ్రీ షోస్. సో ఇనీషియల్గా ఏంటంటే చాలా అక్కడేమో కొంచెం అమ్మాయిల అబ్బాయిల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. అమ్మాయిలకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ద స్టేజ్ ప్రెజెన్స్ ఇస్ లైక్ దాట్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమ్మాయిలకి కొంచెం త్వరగా వచ్చేస్తుంది షోస్. ఫ్రీ షో కూడా కాదు, పెయిడ్ కూడా వచ్చేస్తుంది, తక్కువ ఉంటుంది కానీ వచ్చేస్తుంది. అబ్బాయిలకన్నా అమ్మాయిలకన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? అమ్మాయిలకి కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పుడు అబ్బాయిలు ఒకవేళ ఒక పర్టికులర్ జానర్ని తీసుకున్నారనుకోండి, దట్స్ అ డిఫరెంట్ థింగ్, ఒక నీష్లో వెళ్ళిపోయేలాగా ఉంటుంది. కానీ ఎంతమంది ఉన్నారు, కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఫీమేల్లో కాంపిటీషన్ కొంచెం తక్కువగా ఉంది, అదేమో ఇంటరాక్షన్ కానీ ఆ గ్లామర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ ఈజియర్ టు బి వెరీ ఫ్రాంక్. సో బట్ దెన్ సో మెంటలీ యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. ఒకవేళ యూ థింక్ దట్ నేను నేర్చుకోగానే ఒక 1 monthలో 10 daysలో నాకు షో వచ్చేస్తుంది, అట్లా ఉండదు. యూ హ్యావ్ టు నెట్వర్క్ యాజ్ వెల్. ఎక్కడ నేర్పిస్తారు? అంటే కాలేజెస్ ఉంటాయి? అవును, అకాడమీస్ ఉంటాయి. దేర్ ఆర్ అకాడమీస్ ఇన్ హైదరాబాద్, దేర్ ఆర్ అకాడమీస్ ఇన్ చెన్నై. నేను నేర్చుకునేది ఇన్ చెన్నై. సో అలా దానికి ప్రిపేర్ అవ్వాల్సిందే. దాని తర్వాత యూ విల్ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు ఏంటంటే దేర్ ఆర్ మెనీ పీపుల్, అరౌండ్ thousands of DJs ఉన్నారు, కానీ మీరు ఎలా డిఫరెంట్గా ఉన్నారు, నేను ఎలా డిఫరెంట్గా ఉన్నాను. సో నా యూఎస్పీ ఏంటంటే ఐ యామ్ ఇన్ టు క్రౌడ్ వర్క్. ఐ లైక్
my energy is my USP. So that energy is something that I bring to the crowd. అది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే అక్కడ కనిపిస్తుంది మీకు. సో దిస్ ఈజ్ హౌ షీ ఇస్. సో యూ హ్యావ్ టు ప్లే అ మల్టీ రోల్ లాగా ఉండాలి. సో యూ హ్యావ్ టు బీ ద కాంటెంట్ క్రియేటర్. మంచిగా వీడియోస్ వస్తాయి రావు, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ దెన్ యూ హ్యావ్ టు బీ కాంటెంట్ క్రియేటర్. షూట్ చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయాల్సిందే, దాన్ని పెట్టుకోవడం కానీ, మీరే పిఆర్ చేసుకోవాలి, వెళ్ళి మాట్లాడడం కానీ, నెట్వర్కింగ్ చేయడం కానీ, అలాంటివి చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ దట్ యూ డూ ఆల్ ద టైమ్ వెన్ యూ స్టార్ట్. సో అవి అన్నీ కాకపోయినా ఇఫ్ యూ ఆర్ సంబడీ హూ ఇస్ జగ్లింగ్, లెట్స్ సే యూ ఆర్ ఇన్ అ డే జాబ్ యాజ్ వెల్ అండ్ ప్యాషన్గా ఇది స్టార్ట్ చేశారనుకోండి, సో ద బిగ్గెస్ట్ సజెషన్ ఇస్ డోంట్ లీవ్ యువర్ జాబ్. ఎందుకంటే మీరు వెంటనే మీకు ఆ ఇన్కమ్ మ్యాచ్ అయిపోతుంది, అది అవ్వదు. సో ఇట్ విల్ టేక్ టైం. దానికి యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ అండ్ అట్ ద సేమ్ టైం దీన్ని ప్రాక్టీస్ చేయడం కానీ, మీ నెట్వర్క్ని పెంచుకోవడం కానీ చేస్తూ ఉండండి. అప్పుడు దాని తర్వాత యూ టేక్ ఎనీ డెసిజన్ యూ వాంట్. బట్ అడావిడిగా అది వదిలేస్తా జాబ్ ఇదే చేస్తా అలాంటివి ఐ డోంట్ సజెస్ట్ ఎనీ వన్ టు డూ దాట్. నా పే ఫ్యాక్టర్కి వద్దామండి. పే ఎలా ఉంటుంది డీజేస్కి? దాంట్లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. చెప్పండి. అంటే ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దట్ అఫెక్ట్ ద పే. మీరు టైప్ ఆఫ్ జానరా ఫస్ట్, బాలీవుడ్లో వెళ్తారా, లేకపోతే కమర్షియల్ అంటే ఇంగ్లీష్ పెడతారా, హిప్ హాప్ చేస్తారా, లేకపోతే సైడ్ ట్రాన్స్లో వెళ్తారు. సో ఇట్ క్యాన్ డిఫర్. సో డిపెండింగ్ అపాన్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ క్యాన్ బీ సమ్వేర్ బిట్వీన్ 3,000 to 5,000 to 6,000 per day for anyone who has started. Freshers అంటే చెప్పాను కదా, దాంట్లో కూడా యూ విల్ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ ఫ్రీ షోస్ అండ్ ఆల్. నేను విన్నాను కొందరు లాక్స్లో కూడా సంపాదిస్తారు. మరి ఒక రేంజ్లో మీరు వెళ్ళిపోయారు. టైప్ ఆఫ్ ఈవెంట్ కూడా ఇప్పుడు 1 lakh ఒక క్లబ్కి ఎవరైనా ఛార్జ్ చేస్తే దెన్ దే ఆర్ అట్ దట్ స్టేజ్ ఆల్సో కదా. దే హ్యావ్ మేడ్ దేర్ నేమ్, దేర్ బ్రాండ్ వాల్యూ. నౌ దేర్ అ బ్రాండ్, నాట్ జస్ట్ అ డీజే. సో ఆ స్టేజ్కి వెళ్ళాక దెన్ యూ కెన్ ఆల్వేస్ చేంజ్. సో అట్ ద సేమ్ టైమ్ వాట్ ఆర్ ద పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఎ డీజే అండి? Depends on what you think about as a perk. For example, traveling అయితే మంచిగా ఉంటుంది. You will get a chance to go to a lot of places, meet a lot of new people. So మీకు అది ఇష్టం ఉంటే this is something that is nice. మీకు మంచి మంచి క్రౌడ్ వాళ్ళ వల్ల ఫేమ్ రావడం కానీ, ఆ పేరు రావడం కానీ, మీకు జనాలు అసలు మీ వల్ల we enjoyed so much అలాంటివి, ఆ ఫీలింగ్ ఇష్టం అంటే that is something that will come to you. Of course it's a long journey. So ఆ జర్నీని మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం యూ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్. డీజేకి ఈ గుడ్ సైడ్ చూసాం అనమాట, మంచి గుడ్ పేయింగ్ జాబే. కానీ దానికి డార్క్ సైడ్ కూడా ఉంటుంది, ఛాలెంజెస్ తెలియని పెయిన్ కూడా ఉంటుంది అనుకుంటున్నాను. చెప్పండి, దాని మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? దెర్ ఆర్ హెల్త్ ఇష్యూస్. నైట్ టైం జాబ్ కాబట్టి. సో నైట్ టైం ఒకటే కాదు, అంటే ఇప్పుడు 2.5 hours వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ మై సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నేనేమో ఆ 2.5 hours వరకు ఆ ఎనర్జీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను కదా, అంటే జంప్ చేయడం ఇవన్నీ చేస్తాను కదా. సో బ్యాక్ పెయిన్ ఐ థింక్ ఇస్ అ వెరీ కామన్ ప్రాబ్లమ్. ఎవ్రీ డీజే వుడ్ అగ్రీ, ఎవ్రీబడీ హ్యాస్ బ్యాక్ పెయిన్. అంటే వాళ్ళు మిక్స్ చేసినప్పుడు ఇలా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ బ్యాక్ పెయిన్ రావడం ఇస్ వెరీ కామన్. అలాగే ఇయర్స్ కూడా, మనం ఎప్పుడైనా లౌడ్ మ్యూజిక్లో ఉంటాం కాబట్టి ఇయర్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు దానికి ఇయర్ ప్లగ్స్ ఇవి అన్నీ వస్తాయి, కానీ దే ఆర్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇఫ్ యూ వాంట్ టు బై డెఫినెట్లీ గో హెడ్, బట్ ఇఫ్ యూ స్టే ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ లాంగ్ టైమ్ దెన్ ఇట్ విల్ స్టార్ట్ ఎఫెక్టింగ్ యువర్ ఇయర్స్. పైగా నాకైతే అసలు ఒక ఈవెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్తాను కదా, అసలు నిద్ర పట్టదు. ఆ సాంగ్స్ బ్రెయిన్లో ప్లే అవుతూ ఉంటాయి. ఇంకా కొన్నిసారి అదేంటి ఆ సాంగ్ పెట్టలేదు ఇవాళ, సో ఆ సాంగ్ పొద్దున్న వరకు నడుస్తూ ఉంటుంది. దాన్ని ఒక సిండ్రోమ్ అంటారు, నాకు తెలియదు ఏంటి ఆ నేమ్, బట్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ దాట్ యాజ్ వెల్. అదేమో నడుస్తూ ఉంటుంది సాంగ్. సో నేను పడుకోలేను త్వరగా. దానివల్ల ఏమవుతుంది, యువర్ ఎంటైర్ సైకిల్ లైక్ వెన్ యూ ఏట్, వెన్ యూ మెటబాలిజం ఇవన్నీ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ కామన్ ప్రాబ్లమ్. కానీ దానికి నా సజెషన్ ఏంటంటే స్టే ఫిట్. అంటే హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ మెంటల్ అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. లైక్ కాసేపు కొంచెం నిద్ర పడే ముందు, లైక్ బిఫోర్ గోయింగ్ టు స్లీప్, జస్ట్ హ్యావ్ సంథింగ్ లైక్ ఐ డ్రింక్ అ గ్లాస్ ఆఫ్ మిల్క్ సమ్ టైమ్స్. ఇంకా కొన్నిసారి సైలెన్స్లో ఉండాలి. మరీ 1.5 or 2 hours వరకు మ్యూజిక్ విని ఇంకా 1 hour నేను మ్యూజిక్ వింటూ వెళ్తే మాత్రం పడుకోలేను. సో ఐ సజెస్ట్ దట్ ఈస్ దేర్. అలాగే కొంచెం ఫిజికలీ కూడా ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం అది చేస్తే మాత్రం యూ విల్ ఫీల్
హ్యాపీ. యా. మీరు లౌడ్ మ్యూజిక్ అన్నారు కదా, నేను చదువుతానండి అడపదడప చిన్నపిల్లలు ఆర్ చిన్న అంటే టీనేజ్ పీపుల్ ఆర్ పీపుల్ ఇన్ ద 20s ఈ లౌడ్ డీజే మ్యూజిక్ వల్ల హార్ట్ అటాక్స్ వచ్చి లేదంటే కార్డియాక్ అరెస్ట్ అయ్యి అలాంటి కేసెస్ కూడా చదివాను. ట్రూ కదండి? యా యా యా. ఒడిశాలో అంటే ఒక పౌల్ట్రీ ఫామ్లో పక్కనే డీజే జరిగింది. అంటే తెల్లారు లేసరికి ఆ చికెన్ అన్ని చచ్చిపోయినాడు, పౌల్ట్రీ ఫామ్ మొత్తం పోయింది. సో అదే లౌడ్ నాయిస్ ఆల్సో డేంజరస్. యా యా యా. మోస్ట్ యా. ఇప్పుడు ఈ డీజే గురించి మాట్లాడినప్పుడు సమ్ 14-year-old యంగ్ లేడీ డైట్, యంగ్ గర్ల్. అది గణేష్ ప్రొసెషన్లో గణపతి విసర్జనలో ఉంటుంది కదండి. అక్కడ వాళ్ళు కూడా డీజే అంటారా? వాళ్ళు ప్లే చేసే వాళ్ళని మోస్ట్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ ఆపరేటర్స్ కానీ వాళ్ళు అంటే వాళ్ళకి ఉట్టి ప్లే చేయడం ఇలా ఇలా వచ్చు, కానీ వాళ్ళకి ఫ్రీక్వెన్సీస్ మేనేజ్ చేయడం కానీ ఫ్రీక్వెన్సీ డెసిబెల్ లెవెల్ ఎక్కువ తీసుకెళ్ళదు వాళ్ళకి అంతా. వాళ్ళకి ఏంటంటే బేస్ ఎక్కువ పెట్టేసాం అంతే, ఇంకా ఇది పెట్టేయాల్సిందే, డాన్స్ చేయాల్సిందే అనిపిస్తుంది. కానీ నాకు తెలిసి దే డోంట్ థింక్ ఆఫ్ హౌ మచ్ ఇస్ టూ మచ్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి దాంతో. అవునవును, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు బరాత్ ఇవి అని ప్లే చేస్తాం కదా, ఎక్కడైనా అది బరాత్ ఒకటే కాదు, కానీ మోస్ట్ ఆఫ్ వి లుక్ అట్ ద సరౌండింగ్స్, ఎలాంటి ప్లేస్లో ప్లే చేస్తున్నాం, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి అంత అవసరమా? అనవసరంగా మన దగ్గర బేస్ ఉందంటే పెట్టేస్తాం హాయిలో, అంటే అలా జరగదు కదా. సో ఇఫ్ యూ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇలాంటి బండి దాంట్లో చూస్తే మాత్రం యూ విల్ ఫీల్ దట్ ఓన్లీ బేస్ ఘర్ 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 వినపడుతుంది, పాటలు అయితే వినపడట్లేదు. అదే. సో దానివల్ల యూ విల్ ఫీల్ దట్ సెన్సేషన్, ఊపి రాదు కొన్నిసారి. యా. సో దట్ సంథింగ్ పీపుల్ షుడ్ బి కేర్ఫుల్ అబౌట్ యాజ్ డీజేస్. అయితే అందుకే టెక్నికల్గా మనం నేర్చుకుంటే మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది, ఓకే ఇక్కడ రెడ్ లైన్ వస్తుందంటే అది కరెక్ట్ కాదు, నేను కొంచెం తక్కువలోనే పెట్టాలి. నైస్ డీజే నాన్సీ. ఏంటి మీ గోల్ ఫైనలీ 5 years from now or 10 years from now ఈ ఇండస్ట్రీలో ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? నా బిగ్గెస్ట్ గోల్ ఇస్ టు play in Uppal Stadium for SRH. When SRH is there, మన వాళ్ళు ప్లే చేసినప్పుడు ఆడినప్పుడు మన వాళ్ళని మంచిగా ఎంటర్టైన్ చేయడానికి డీజే నాన్సీ అక్కడ ఉంది. ఐపీఎల్ వాళ్ళు డెఫినెట్లీ ఐపీఎల్ వాళ్ళు ప్లీజ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్, సన్ టీవీ వాళ్ళందరూ చూడండి. ఈ ఎపిసోడ్ అండి నాకు కొంచెం కష్టం అనిపించింది, మ్యూజిక్కి నాకు టచ్ లేదు ఎక్కువ, ఈ డీజే ఎక్కువ తెలియదు కొంచెం, అందుకే ఈ యూత్ని అందరు తీసుకొని కూర్చోబెట్టి మాట్లాడి ధైర్యం చేశాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ బీయింగ్ అ ఉమెన్. ఇది ఒక అన్కన్వెన్షనల్ ఫీల్డ్ ఎంచుకొని యూఆర్ డూయింగ్ వెరీ వెల్. ఐ రియలీ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వెరీ నైస్ కమింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ. అన్ని దీన్ని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవుతారు. ఇన్స్పైర్ అవ్వడం కానీ దే వాంట్ టు టేక్ ఎనీ ఫీడ్బ్యాక్ ఎనీథింగ్ అట్ ఆల్, దెన్ దే షుడ్ డూ వెల్. మీ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు? Definitely. DJ Nancy, DJ NANDZY on Instagram. Thank you, DJ Nancy. Thank you so much, Ashish garu.